తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో 8 మందిపై దాడి చేసి ఒకరిని హతమార్చిన ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. నిన్న మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దయాల్ థన్నూర్లో వ్యవసాయ పనుల్లో ఉన్న 8 మందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఆ ఎలుగుబంటి దాడిలో ఒకరు చనిపోయారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు ఎలుగుబంటి కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు నిపుణులైన స్నైపర్స్ ను రంగంలోకి దింపింది. రంగంలోకి దిగిన స్నైపర్స్ టీం నిన్న సాయంత్రం ఎలుగుబంటికి గన్ ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఆ ఎలుగుబంటి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆ ఎలుగుబంటిని బోనులో బంధించారు అటవీ శాఖ అధికారులు. ఎట్టకేలకు ఎలుగుబంటి చిక్కడంతో 2 రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు ఎలుగుబంటినైతే బంధించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, బలరాం, నిన్నటి నుంచి కూడా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కొద్దిగా హై టెన్షన్ అనే వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఒక్కసారిగా వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారిపై ఎలుగుబంటి తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఒకే దగ్గర ఉన్న 8 మంది పైన దాడి చేయడంతో ఒక వ్యక్తి అక్కడనే మృతి చెందగా మరొకరు పరిస్థితి కొంత విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో 5గురికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎలుగుబంటి వ్యవసాయ పనులు చేస్తున్న వారి సమీపంలోని అడవి ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తిస్తారు. సో నిన్నటి నుంచి కూడా తెలంగాణ మహారాష్ట్ర సంబంధించిన 2 రాష్ట్రాల అధికారులు కూడా పూర్తిగా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. బోత్ నియోజకవర్గానికి మనకు ఆనుకొని ఉంటుంది కిన్వట్ తాలూకా. ఇదంతా కిన్వట్ కాన్స్టిట్యున్సీ, బోత్ కాన్స్టిట్యున్సీ 2 కూడా బార్డర్ లో అడవి ప్రాంతం ఎక్కువగా ఉంది. అక్కడ కొంత పులులు, ఎలుగుబంట్లు లాంటివి కూడా సంచారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఎలుగుబంటికి సంబంధించి దాని కదలికలు, దాని పాదముద్రల ఆధారంగా కొంత స్ట్రైకింగ్ ఫోర్సెస్ కావచ్చు, మిగతా అడవి శాఖ సిబ్బంది మొత్తం కూడా రంగంలోకి దిగారు. దానికి నిపుణులైన వైద్యులతో పాటు కొంత షూటర్స్ ఉంటారు. ఆ షూటర్స్ తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రస్తుతానికి బంధించి నాగ్పూర్ లో జూకి తరలిస్తామని చెప్తున్నారు. దాంతో పాటు కొంత చంద్రపూర్ లో ఉన్న ఏటీసీ సెంటర్ కూడా తరలిస్తారన్నది ఒక సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఆ ఎలుగుబంటిని బంధించడంతో ఒక్కసారిగా సమీప ప్రాంతాల ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. సో ఎలుగుబంటి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ దాడి చేస్తుంది అన్నది నిన్నటి నుంచి కూడా రాత్రి జనాలంతా కూడా బిక్కుబిక్కుమంటూ సమీప గ్రామాల ప్రజలంతా కూడా అటు మహారాష్ట్ర, తెలంగాణ 2 వైపుల ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. సో సాధారణంగా ప్రాంతంలో ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్ద పులి సంచారం రెగ్యులర్ గా ఉంటుంది. కానీ ఎలుగుబంట్లు ఈ విధంగా ఒక్కసారిగా లేబర్లపై దాడి చేయడం, మనుషుల్ని హతమార్చడం, తీవ్ర స్థాయిలో గాయపరచడం అన్నది ఇదే మొదటిసారి. సో ఆ సరిహద్దు ప్రాంతంలో రెగ్యులర్ గా తెలంగాణ, మహారాష్ట్ర వైపు ఈ వన్యప్రాణుల సంచారం అనేది రెగ్యులర్ గా ఉంటుంది. సో మొత్తానికైతే కొంత తొందరగానే 24 గంటల లోపే ఎలుగుబంటిని బంధించడం పట్ల కొంత స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.